జై శ్రీరామ్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు న్యూస్ అఖండ నేను మీ కస్తూరి శ్రీధర్ మిత్రులారా మీకందరికి కూడా ఒక జబర్దస్త్ న్యూస్ అయితే తీసుకొచ్చా న్యూస్ మాత్రం సూపర్గా ఉంటుంది ఓకేనా ఈ న్యూస్ చెప్పడానికి ముందు మీకందరికీ కూడా ఒక కుటుంబ సభ్యుల్లా ఒక చిన్న విజ్ఞప్తి మన న్యూస్ అఖండ ఛానల్ ఆధ్వర్యంలోనే అఖండ హెల్త్ అని చెప్పేసి మరొక ఛానల్ అయితే స్టార్ట్ చేసాం మన కుటుంబ సభ్యులందరి ఆరోగ్యం కోసం ఈ అఖండ హెల్త్ ఛానల్ అయితే స్టార్ట్ చేయడం జరిగింది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మన న్యూస్ అఖండ ఛానల్ ఏ విధంగా అయితే సపోర్ట్ చేశారో అదే విధంగా మన అఖండ హెల్త్ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయాలని చెప్పేసి మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటున్నాం ఇంకా న్యూస్ విషయానికి వస్తే బస్తర్ అంటే ఇదొక రీజియన్ పేరు అనమాట ఈ బస్తర్ ప్రాంతం ఛత్తీస్గఢ్లో ఉండాలి ఈ బస్తర్ ప్రాంతంలో మొత్తంగా 7 జిల్లాలు ఉన్నాయి అవి బస్తరు దంతేవాడ బీజాపూరు నారాయణపూరు సుక్మా కొండగావ్ కంకేర్ జిల్లాలు అనమాట ఇక్కడ ఒక చిన్న విషయం ఉండాలి కన్ఫ్యూజ్ కావద్దు బస్తర్ అనేది రీజియన్ పేరు అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఆంధ్రప్రదేశ్లో రాయలసీమ రీజియన్ ఉండాలి ఆ విధంగా ఈ బస్తర్ రీజియన్లో ఒక జిల్లా పేరు కూడా బస్తరే అర్థమవుతుందా ఈ బస్తర్ ప్రాంతం ఒకప్పుడు నక్సలైట్లకు కంచుకోటగా ఉంటామనేది అంటే 2 సంవత్సరాల క్రితం వరకు ఈ బస్తర్ రీజియన్ నక్సలైట్లకు పెట్టని కోటలాగా అనమాట అయితే మనం ఇంతకు ముందు చెప్పుకున్నట్టు ఈ నక్సలైట్లు అభివృద్ధికి ఆటంకం కలిగించడమే కాకుండా చైనాతో చేతులు కలిపినారు చైనా మన శత్రు దేశం కదా వాళ్ళతో చేతులు కలపొచ్చా ఒకసారి మీరు ఆలోచించండి అంతేకాకుండా మన శత్రు దేశమైనటువంటి పాకిస్తాన్ తీవ్రవాదులతో కూడా చేతులు కలిపి పెద్ద మొత్తంలో ఈ మందుగుండును ఆయుధాలను వాళ్ళ దగ్గర నుంచి కొనుగోలు చేస్తున్నారు అంతేకాకుండా ఈ నక్సలైట్లు మతం మారిపోయి హిందూ యాక్టివిస్టులను హత్యలు చేస్తున్నారు మన దేశంలోని ఒక వృద్ధ పార్టీకు మన దేశంలో వృద్ధ పార్టీ ఏదా తెలుసు కదా మీకు ఆ వృద్ధ పార్టీకు అండగా నిలబడుతున్నారు అంతేకాకుండా అమాయకపు గిరిజన యువకులను మావోయిస్టులుగా మార్చే ప్రయత్నం కూడా చేస్తారు మావోయిస్టులకు వ్యతిరేకంగా మాట్లాడితే హత్యలు చేస్తున్నారు గిరిజన సంస్కృతి సాంప్రదాయాలకు అడ్డుపడుతున్నారు దీంతో 2023లో అమిత్ షా గారు ఈ మావోయిస్టులకు ఒక అవకాశం అయితే ఇచ్చారు మావోయిస్టులు కనుక ప్రభుత్వం ముందు లొంగిపోతే వాళ్లకు పునరావాసం కల్పిస్తామని ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పిస్తామని చెప్పేసి హామీ ఇచ్చారు కానీ మావోయిస్టులు మాత్రం అమిత్ షా గారి వ్యాఖ్యలను ఏ మాత్రం కూడా పట్టించుకోవాలి పైగా మనల్ని ఏం చేస్తారులే అనేసి ఆ అహంకారాన్ని అయితే చూపించారు దీంతో ఇక కేంద్ర ప్రభుత్వం ఈ డిస్ట్రిక్ట్ సెక్యూరిటీ గార్డ్స్ అదేవిధంగా కోబ్రా కమాండోలు కేంద్ర బలగాలతో కలిసి ఒక టీంని ఏర్పాటు చేసింది ఇక ఆ టీముతో ఆపరేషన్ ప్రహార్ను ప్రారంభించారు 2026 మార్చి 31 నాటికి మన దేశంలో ఒక్క నక్సలైట్ కూడా ఉండకూడదన్నది ఈ ఆపరేషన్ ప్రహార్ యొక్క ముఖ్య ఉద్దేశం ఇక ఈ ఆపరేషన్ ప్రహార్ ప్రారంభించిన దగ్గర నుంచి ఇప్పటి వరకు 400 మంది నక్సలైట్లు మరణించగా 1000 మందికి పైగా నక్సలైట్లు లొంగిపోయినారు ఈ క్రమంలో మనం మొన్ననే చెప్పుకున్నాం ఈ నక్సలైట్ల కేంద్ర కమిటీ అనేది ఈ నక్సలైట్ల మొత్తానికి సుప్రీం కమాండ్ అని ఆ కేంద్ర కమిటీలో 19 మంది సభ్యులు ఉంటారని వాళ్ళను అంతమొందించడానికి కేంద్ర ప్రభుత్వం అదనంగా మరొక 5000 మంది కేంద్ర బలగాలను దింపిందని చెప్పేసి నేను చెప్పిన లాస్ట్ టైం ఒక వీడియోలో ఇప్పుడు అంటే ఈ రోజు జరిగినటువంటి మరొక ఎన్కౌంటర్ సరిగ్గా ఈ కేంద్ర కమిటీ సభ్యులను టార్గెట్గా చేసుకునే జరిగింది అది కూడా 2 ఎన్కౌంటర్లు ఒకేసారి జరగడం ఇక్కడ గమనార్హం ఇందులోని మొదటి ఎన్కౌంటర్ బీజాపూర్లో జరిగింది రెండో ఎన్కౌంటర్ వచ్చేసి కాంకేర్లో జరిగింది ఈ 2 జిల్లాలు కూడా బస్తర్ రీజియన్కు చెందినటియే బీజాపూర్ జిల్లాలో మన కేంద్ర బలగాలు కూంబింగ్ నిర్వహిస్తున్నాయంట అంతే అక్కడే ఈ మాటు వేసి ఉన్నటువంటి నక్సలైట్లు ఒక్కసారిగా మన భద్రతా దళాలపైన కాల్పులు ప్రారంభించారంట పక్కా ప్లాన్ ప్రకారం తీవ్ర స్థాయిలో కాల్పులు మొదలుపెట్టారు అయితే వెంటనే తేరుకున్నటువంటి మన భద్రతా బలగాలు ఎదురు కాల్పులు ప్రారంభించారు ఇక ఈ గన్ ఫైట్ ఈ రోజు ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు కొనసాగిందంట ఈ కాల్పుల్లో ఇప్పటి వరకు 20 మంది నక్సలైట్ల శవాలను కనిపెట్టినట్టు భద్రతా బలగాలు అయితే తెలియజేశాయి అయితే వీళ్ళ సంఖ్య ఇంకా పెరిగే అవకాశం అయితే ఉన్నదంట ఇక కాంకేర్ విషయానికి వస్తే అదే సమయంలోనే మరో ఎన్కౌంటర్ అయితే ప్రారంభమైందని చెప్పినా కదా ఈ ఎన్కౌంటర్లో ఇప్పటి వరకు 4 మావోయిస్టులు మరణించినట్టు తెలుస్తుంది ఈ ఎన్కౌంటర్ ఇంకా జరుగుతూనే ఉండాలి కాబట్టి ఇక్కడ కూడా ఈ నక్సలైట్ల మరణాలు పెరిగే అవకాశం కూడా ఉండాలి మొత్తంగా మనం ఈ వీడియో చేసే సమయానికి బీజాపూర్ జిల్లాలో అలాగే కాంకేర్ జిల్లాలో జరిగినటువంటి ఈ ఎన్కౌంటర్లో మొత్తంగా 24 మంది నక్సలైట్లు మరణించారంట
ఈ రోజు సాయంత్రానికి వీళ్ళ సంఖ్య 30కి చేరుకునే అవకాశం అయితే ఉండదు. ఎందుకంటే అటవీ ప్రాంతం కదా, ఇంక వెతికే కొద్దీ ఎంతమంది పడిపోయినారనేది తెలుస్తుంది. మొత్తం మీద ఈ ఆపరేషన్ ప్రహార్ దెబ్బకు నక్సలైట్లు అందరూ కూడా పిట్టల్లాగా రాలిపోతున్నారు. అసలు మన దేశానికి వ్యతిరేకంగా పనిచేసేది ఏందయ్యా? శత్రువులతో చేతులు కలిపా. ఇంతకంటే దౌర్భాగ్యం, ఇంతకంటే దరిద్రం ఇంకేమన్నా ఉండదా? కనీసం ఎవరైనా క్షమిస్తారా ఇలాంటి విషయాల్లోనా? మిత్రులారా, ఈ న్యూస్ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఈ న్యూస్ నలుగురికి షేర్ చేయండి. అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క అమూల్యమైన అభిప్రాయాలను ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే ఇంతవరకు మీరు కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి. జై శ్రీరామ్.